పురాణ గాథలు, సంకేతార్థాలు. మనం ఇప్పటి వరకు వేదాధారితమైన విజ్ఞాన శాఖలో కొన్నిటిని సంక్షిప్తంగా పరిచయం చేసుకున్నాం. అయితే మన మహర్షులు తమ విజ్ఞానాన్ని వైజ్ఞానిక అంశాల గ్రంథాలకు, పరిశోధనాశాలలకు మాత్రమే పరిమితం చేయకుండా సామాన్య మానవులు తమ నిత్య జీవితంలో, ఆచరణలో అమలు పరుచుకొని వైజ్ఞానిక ప్రయోజనాలను పొందే ప్రక్రియల గురించి లోతుగా అధ్యయనం చేశారు. ఇందుకోసమే వారు అనేక రకాల ఆచారాలను, పండుగలను, క్రతువులను, ఉపాసనలను, ఇంకా అనేక ప్రక్రియలను రూపొందించారు. అయితే కాలక్రమంలో విదేశీ సంస్కృతుల ఎల్లువలో మన ఆచారాదులలో గల వైజ్ఞానిక అంశాలు మరుగున పడి కేవలం సంప్రదాయాలు మాత్రమే కొంతవరకు మిగిలి ఉన్నాయి. అందువలన వీటికి మూఢ విశ్వాసాలు అనే అపప్రథ ఏర్పడింది. కనుక మన సాంప్రదాయిక అనుష్ఠానాదులలో వైజ్ఞానిక అంశాలు సమ్మిళితమై ఉండటమే కాక ప్రధాన ప్రాతిపదికలుగా ఎలా నిలబడి ఉన్నాయో సంగ్రహంగానైనా అధ్యయనం చేయవలసి ఉన్నది. మన పురాణాలలో చెప్పిన కథలు నిజంగా జరిగినవా లేక కేవలం సంకేత రూపమైన కథలా? కొందరు ప్రతి పురాణ కథకు ఏవేవో అంతరార్థాలు, సంకేతాలు చెప్పి సమన్వయాలు చూపిస్తూ ఉంటారు. ఇలాంటి సంకేతార్థాలు బాగా విన్నప్పుడు మన పురాణ కథలు కల్పిత కథలే అని, రామ అండ్ కృష్ణ నెవర్ ఎగ్జిస్టెడ్ అని కొంతమందికి అనిపిస్తుంది. అందువల్ల పురాణ కథలకు అంతరార్థాలే చెప్పకూడదని కొంతమంది గట్టిగా వాదిస్తూ ఉంటారు. ఈ రెండు రకాల వారు మరచిపోతున్న ప్రధాన విషయం ఒకటి ఉంది. ఇంగ్లీషులో యాజ్ అబౌవ్ సో బిలో అనే సామెత ఉంది. ఇది భారతీయ సిద్ధాంతానికి అనుకూలమే. భారతీయ సిద్ధాంతం ప్రకారం భూలోకంలోని సంఘటనలన్నీ ఖగోళంలో గ్రహ సంచారాల ప్రభావాల వల్ల ఏర్పడతాయి. గ్రహ గోళాలు మట్టి ముద్దలో, రాతి ముక్కలో కావు. వాటికి అధిష్టాన దేవతలు ఉంటారు. వారు నివసించే లోకం వేరుగా ఉంటుంది. ఇల్లు వేరు, ఆఫీసు వేరు అన్నట్లు. ఆ దేవతా లోకాల్లో సంఘటనలు వారి వెనుకటి జన్మల పుణ్య పాపాల మీద ఆధారపడి ఉంటాయి. ఆ సంఘటనల వల్ల గ్రహ గోళ గతులు మారుతూ ఉంటాయి. ఆ గతులు భూమి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అందుచేత సృష్టి యొక్క పరిస్థితి ఏమిటంటే మానవ లోకము, గ్రహలోకము, దేవతాలోకము అనేవి మూడు ఒకదానికొకటి ప్రతిబింబ రూపంగా గిరగిరా తిరుగుతూ ఉండే ప్రతిబింబ చక్రాలు. ఇది కొంచెం సంక్లిష్టమైన సృష్టి రహస్యం. గత కల్పంలో కొందరు జీవులు ఉత్తమ సాధన చేసి దేవలోకాలకు వెళ్ళారు. ఆ విధంగా ఇప్పటి దేవలోకం ఒకప్పటి మానవలోకానికి ప్రతిబింబం. ఇప్పటి దేవతలు గ్రహగోళాలకు అధిపతులై వాటిని నియంత్రిస్తున్నారు. ఆ విధంగా గ్రహగోళ లోకం దేవతాలోకానికి ప్రతిబింబం. గ్రహగోళ గతులు మానవ జీవితాలను కొంత మేరకు నియంత్రణ చేస్తున్నాయి. మిగిలిన మేర వారి వారి మనశ్శక్తి మీద, విల్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. కనుక మానవలోక సంఘటనలు గ్రహలోకానికి ప్రతిబింబాలు. ఇది ఒక చక్రం. ఈ చక్రంలో కేవలం పూర్వకర్మల ప్రతిబింబాలు మాత్రమే కాక మానవుల సంకల్ప బలం అనే కొత్త అంశం కూడా వచ్చి చేరింది. అందువల్ల ఈ ప్రతిబింబ చక్రం నిత్య చలనశీలంగా మారిపోయింది. ఈ సత్యాన్ని గ్రహించక ఈనాటి వైజ్ఞానికులు భూలోక సంఘటనలకు కారణాలను భూలోకంలో మాత్రమే వెతుక్కుంటున్నారు. అందువల్ల అనేక చోట్ల మూల కారణాలు తెలియక ఇబ్బంది పడుతున్నారు. అయితే 20వ శతాబ్ది ఉత్తర భాగంలోకి వచ్చేసరికి అనేక మంది నోబెల్ పురస్కార గ్రహీతలు తమ దృష్టిని మార్చుకున్నారు. ఉదాహరణకు ఆర్థర్ ఎడింగ్టన్
ఒక చోట మాట్లాడుతూ హైసెన్బర్గ్ యొక్క ప్రిన్సిపల్ ఆఫ్ అన్సర్టెనిటీ అనిశ్చితవాద ఆవిష్కరణతో విజ్ఞాన శాస్త్రం తన పరిధులను దాటి వేదాంత మతశాస్త్రాల పరిధిలోకి ప్రవేశించింది అన్నాడు. మన సనాతన మహర్షులు ఈ ప్రతిబింబ చక్ర గమనాన్ని మొదటి నుంచి చాలా శ్రద్ధగా గమనించారు. అందువల్ల వారు మానవ జీవితాలలో యుగ సంధులలోని విశిష్ట జీవిత చరిత్రలను చెప్పేటప్పుడు ఈ ప్రతిబింబ చక్రాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే మాట్లాడారు. అందువల్ల వారి కథన రీతి ఇటు మానవలోకానికి, ఆ పైన గ్రహలోకానికి, ఇంకా పైన దేవలోకానికి కొద్దిపాటి తేడాలతో సమన్వయిస్తూ సాగిపోతూ ఉంటుంది. అందువల్ల ఒక రాముడి కథో ఒక కృష్ణుడి కథో చెప్పేటప్పుడు వాల్మీకి గాని వ్యాసుడు గాని జరగని కథ చెప్పరు. జరిగిన దానిని మాత్రమే చెప్పి ఊరుకోరు. జరిగినది దేనికి ప్రతిబింబమో దాన్ని కూడా దాంతో కలిపే చెప్తారు. అలా చెప్పటంలో కథ కొన్ని చోట్ల 2 అంచెలుగాను, కొన్ని చోట్ల 3 అంచెలుగాను పెరుగుతూ ఉంటుంది. ఏదైనా విశేషం ఉన్న చోటే ఇలాంటి సూచనలు చేస్తూ ఉంటారు. అన్ని చోట్ల చెయ్యరు. ఈ గ్రహగోళాల స్థాయి సంకేతాలు కానీ, దేవతాలోక స్థాయి సంకేతాలు కానీ ఈనాడు మన పండితుల సంప్రదాయంలో పరిపూర్ణంగా లేవు. అనేక కారణాల వల్ల ఆ సంప్రదాయాలు తెగిపోయాయి. కొందరు మేధావులు కొన్ని చోట్ల ఆ సంకేతాలను పట్టుకుని వివరిస్తూ ఉంటారు. అవే అంతరార్థాలుగా చలామణి అవుతూ ఉంటాయి. వీటిని పూర్తిగా చెప్పలేకపోవటం వల్ల కొంతమంది తొందరపాటుతో అంతరార్థాలే సత్యమని, అసలు కథ జరగనే లేదని వాదన లేవదీస్తూ ఉంటారు. మరికొందరు అంతరార్థమే కల్పన అని, అసలు కథ సత్యమని వాదిస్తూ ఉంటారు. 3 ప్రతిబింబాల చక్ర సిద్ధాంతాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే ఇలాంటి అతివాదాల జోలికి పోవలసిన అవసరం ఉండదు. భూమి మీద ఈ సంఘటన జరిగింది. దానికి కారణం గ్రహలోకంలోనూ ఉంది, దేవతాలోకంలోనూ ఉంది. అదే సత్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశీలిస్తే సత్యం మరింత విస్పష్టంగా మనకు సాక్షాత్కరిస్తుంది. ఇందుకు నిదర్శనాలు మహాభారతంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. వ్యాస మహర్షి ఆది పర్వం దగ్గర నుంచి అనుశాసనిక పర్వం వరకు ప్రతి పర్వంలోనూ ఈ అంశాలను ప్రస్తావిస్తూనే వచ్చారు. ప్రస్ఫుటంగా వచ్చే కొన్ని ఉదాహరణలను మాత్రం మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఉదాహరణకు మహాభారతంలో పాండవులు నివసించిన లక్క ఇల్లు తగలబడిపోయిన ఘట్టం. లక్క ఇల్లు తగలబడిపోయిన రోజు ఏది? పాండవులు తప్పించుకుని అడవుల్లో ప్రయాణం చేసి ఏకచక్రపురంలో బయటపడిన రోజు ఏది? వీటిని వ్యాస భగవానుడు కొంచెం నిగూఢంగా చెబితే తెలుగు మహాభారతంలో నన్నయ్య భట్టారకుడు మరింత విస్పష్టంగా చెప్పాడు. కృష్ణపక్షే చతుర్దశ్యాం రాత్రావస్యాం పురోచన భవనస్య తవ ద్వారి ప్రదాస్యతి హుతాశనం అని వ్యాస భగవానుడు చెప్పాడు. అంటే ఒకానొక మాసం యొక్క బహుళ చతుర్దశి నాటి రాత్రి ఆ ఇంటికి నిప్పు పెట్టాలని దుర్యోధనుడు నిశ్చయం చేశాడు. కానీ అది ఏ మాసం? ఆ మాట వ్యాసుడు చెప్పలేదు. పాండవులు ఏకచక్రపురంలో 6 మాసాలు ఉన్నాక బయటపడ్డారని నన్నయ్య భట్టారకుడు లెక్క చెప్పాడు. ఈ లెక్క మూలంలో లేదు. మరి ఆయన ఎలా చెప్పాడు? నన్నయ్యకు వ్యాసుడు ఆది పర్వంలో చెప్పిన ఖగోళ రహస్యాలు తెలుసు. ధర్మరాజు మఖా నక్షత్ర ప్రభావం వల్ల జన్మించినవాడు. అర్జునుడు ఉత్తర ఫల్గుని, భీముడు స్వాతి, నకుల సహదేవులు అశ్విని నక్షత్రం. ఖగోళ దృష్టితో చూస్తే ఈ నక్షత్రాలన్నీ కూడా భాద్రపద మాసం చివరిలో సూర్యుడితో పాటు ప్రయాణం చేస్తుండటం వల్ల కనిపించకుండా పోతాయి. 6 నెలలు గడిచి ఫాల్గుణ చివరకు వచ్చేసరికి ఇవి సూర్యుడికి దూరమై రాత్రిపూట కంటికి కనిపిస్తాయి. ఈ నక్షత్రాలు అంతర్ధానమైన రోజుల్లో పాండవులు కూడా జనానికి కనపడకుండా ఉండటం
ఒక విచిత్ర విధి లీల. ప్రతి సంవత్సరము మఖాది నక్షత్రాలు భాద్రపదం నుంచి పాల్గొనం దాకా కనిపించకుండా పోతూనే ఉంటాయి. మరి పాండవులు కూడా ప్రతి సంవత్సరము అలాగే అయిపోతూ ఉంటారా అంటే కాదు. ఈ నక్షత్రాలతో పాటు ఇతర అనేక ఖగోళ ప్రభావాలు కలిసినప్పుడే ఈ నక్షత్రాల ప్రభావం కార్యకారి అవుతుంది. కానీ ఇతర ప్రభావాలు ఎన్ని ఉన్నా ఈ నక్షత్రాలు కలిసి వస్తేనే ఆ సంఘటన మానవ లోకానికి దిగి వస్తుంది. అందుకే సంఘటన జరిగినప్పుడు అది ఆ నక్షత్రాలకు అనుకూలంగానే జరుగుతుంది. దీనిని గుర్తించాడు కనుకనే నన్నయ్య భట్టు ఆ కాలం 6 నెలలని నిర్ణయించి చెప్పాడు. ఈ సంఘటన తరువాత మహాభారతంలో బకాసుర సంహార ఘట్టం ఉంది. బకాసురుణ్ణి సంహరించిన వాడు భీముడు. ఆకాశంలో దక్షిణ భాగంలో బకాకారం అయిన నక్షత్ర సమూహం ఒకటి ఉంటుంది. దీని ప్రసక్తి వ్యాస భారతంలోనూ నన్నయ్య భారతంలోనూ కూడా ఉంది. ఈ నక్షత్రాల గుంపును పాశ్చాత్య వైజ్ఞానికులలో బేయర్ అనే ఆయన 17వ శతాబ్దంలో కనిపెట్టాడు. స్వాతి బక నక్షత్రములు ఒకదానికొకటి విరోధి. అంటే ఉదయిస్తే మరొకటి అస్తమిస్తుంది. స్వాతి ఫల్గుణాంతానికి ఉదయిస్తే ఆ ప్రాంతానికి బక నక్షత్ర పుంజం అస్తమిస్తుంది. బక నక్షత్ర ప్రభావం వల్ల జన్మించిన రాక్షసుడి పేరు కూడా బకుడే. వాడి మరణం కూడా బక నక్షత్రం అస్తమించే రోజుల్లో ఏదో ఒక రోజునే జరుగుతుంది. అది సృష్టిలోని ప్రతిబింబ స్వభావ రహస్యం. వ్యాస భగవానుడు ఈ సంఘటనను ఆ సంఘటనను రెండింటినీ కలిపి చూపిస్తాడు మనకు. భీమ, బక, దుర్యోధన, కీచక, జరాసంధుల మరణాల విషయం కూడా ఇలాంటి ఘట్టమే. అలాగే భీముడు దుశ్శాసనుడి గుండెలు చీల్చి ఆ నెత్తురును ద్రౌపది కేశపాసానికి రాయటం కూడా ఒకానొక ఖగోళ సంఘటనకు ప్రతిబింబమే. వీటి పూర్తి వివరాలు గుబ్బూరి వెంకటానంద రాఘవరావు గారి నన్నయ్య విజ్ఞాన నిరతి వంటి గ్రంథాలలో ఉన్నాయి. ఇంకా చాలా ఉదాహరణలు చెప్పవచ్చు. ఎన్ని చెప్పినా మనం గ్రహించవలసిన రహస్యం ఏమిటంటే అంతరార్థాలు సత్యాలే, జరిగిన సంఘటనలు సత్యాలే, రెండు ఒకదానికొకటి ప్రతిబింబ ప్రాయాలే. ఈ సత్యాన్ని గ్రహిస్తే ఈనాటి దుర్విమర్శలు చాలా మటుకు తగ్గిపోతాయి. వినాయకుడు గజాననం భూత గణాది సేవితం కపిత్త జంబు ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. గణపతి, వినాయకుడు, విఘ్నేశ్వరుడు ఇలాంటి పేర్లు వినేసరికి కాశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా ఏ మనిషికి కొత్త అనిపించదు. అతడు ఏ మతం వాడైనా సరే అతని మనస్సుకు ఈ దేవుని గురించి ఎంతో కొంత నాకు తెలుసు అన్న భావమే కలుగుతుంది. అందుకే భారతదేశంలో ఉత్తర దక్షిణాల్లోనూ ప్రాక్ పశ్చిమాల్లోనూ సమమైన ఆవేశంతో ప్రజలు సమావేశమై జరుపుకునే పెద్ద పండగల్లో వినాయక చవితి మొట్టమొదటిది, అతి పెద్దది కూడా వినాయక చవితి. ఇంతకు వినాయకుడికి భాద్రపద శుద్ధ చవితికి సంబంధం ఏమిటి? ఆ రోజే ఆయనను అంత పెద్దగా పూజించవలసిన అవసరం ఏమిటి? ఈ ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెబుతున్నారు. అది ఆయన పుట్టినరోజు, అందువల్ల ఆ రోజు ఆయనకు ముఖ్యం. ఇదొక సమాధానం. ఇది కొంతమంది ప్రజలకు కొంతవరకు తృప్తినిచ్చింది. కానీ క్రమంగా ప్రజలలో తార్కిక దృష్టి పెరిగిన కొద్దీ ఆ సమాధానం చాలక వేరే సమాధానాల కోసం అన్వేషణ పెరిగింది. భాద్రపద శుద్ధం అంటే వర్ష ఋతువుకు మధ్య భాగం. అప్పటికి ఊళ్ళల్లో చెట్లన్నీ బాగా పూచి కాచి ఉంటాయి. రైతులకు పొలాల్లో నాట్లు వగైరా పనులు పూర్తయి కొంచెం ఖాళీగా ఉంటారు. కనుక ఈ సమయంలో ప్రకృతి మనకిచ్చిన మంచి ఔషధీ పత్రాలన్నీ
ఒక చోటుకు చేర్చి తద్వారా గ్రామాల్లో వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు వినాయక చవితి వ్రతాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ఏకవింశతి పత్ర పూజ అనగా 21 రకాల ఆకులతో పూజ, దుర్గా పూజ అంటే గరికతో పూజ మొదలైనవన్నీ ఏర్పాటు చేశారు. ఇది మరో సమాధానం. దీంట్లో కొంచెం సైన్సు కొంచెం సెంటిమెంటు కలిసిపోయి ఉన్నాయి. ఇది కొంత తృప్తినిస్తుంది, కానీ కొంత మాత్రమే. జరిగే పూజను చూసి మీరు మీ మేధాశక్తిని ఉపయోగించి సమన్వయం చేస్తున్నారే కానీ ఈ పూజ ఇందుకోసమే అని ఎక్కడైనా పాత గ్రంథాల్లో ప్రమాణవాక్యం ఉందా అనే ప్రశ్న అలాగే మిగిలిపోయి ఉంటుంది కదా అని ప్రశ్నిస్తోంది యువ హృదయం. అవును, నిజమే. ఈ రోజుల్లో ఈ ప్రశ్న అలా మిగిలిపోయే ఉంటుంది. దానికి కారణం ఏమంటే మీరన్నారే ఆ పాత గ్రంథాలు అంటే వేదాలు, ఆగమాలు, పురాణాలు వగైరాల అధ్యయనం ఈనాటి సమాజంలో లోపించి ఉంది. అది లోపించటం వల్ల పెద్దవాళ్ళెవరో చెప్పినది విని నమ్మేసి చేసుకుపోవలసిన పరిస్థితి వచ్చింది. ఆ అధ్యయనం సమాజంలో సమృద్ధిగా ఉన్న రోజుల్లో అలా కేవల విశ్వాసం మీద ఆధారపడి నడవవలసిన అవసరం ఉండేది కాదు. కనుక మనం కూడా ఇప్పుడు ఆ పాత గ్రంథాల్లో ఏముందో స్వయంగా చూడటం నేర్చుకోవాలి. ఈ విషయంలో మనమేమీ మైళ్లకు మైళ్లు తవ్వకాలు చేసి చారిత్రక సాక్ష్యాల కోసం కసరత్తులు చేయనక్కరలేదు. ప్రపంచం మొత్తం మీద అతి పురాతన సాహిత్యంగా గుర్తింపు పొందిన వేదం ఏం చెప్తుందో వింటే చాలు. పండుగలను నిర్ణయించే సూత్రం ప్రాతర్యవాణ ప్రథమా యజధ్వం నో రసనా మయంతి దేవ య అజుష్టం. ఇది ఒక ఋగ్వేద మంత్రం. సూర్యుడు ఉదయించటానికి ముందు తూర్పు దిక్కున ఏ నక్షత్రం ఉదయిస్తుందో ఆ నక్షత్రానికి సంబంధించిన దేవతను ఆనాడు పూజించండి. లేదా సూర్యాస్తమయం కాగానే ఉదయించే నక్షత్రానికి సంబంధించిన దేవతను ఆనాడు పూజించండి అని దీనికి అర్థం. ఇది వేదం ఇచ్చిన వైజ్ఞానిక సూత్రం. దీన్ని ఆచరణలో పెట్టాలంటే మనకు ఏ రోజు సూర్యోదయ సూర్యాస్తమయాలకు ఆకాశంలో ఏ నక్షత్రాలు ఉదయిస్తాయో ముందే తెలియాలి. ఇది తెలియాలంటే అపారమైన ఖగోళ గణిత విజ్ఞానం, ఎస్ట్రోనామికల్ నాలెడ్జ్ ఉండాలి. ఇది మన పూర్వీకులకు ఇప్పటికన్నా సమృద్ధిగా ఉంది. కానీ అది చాలదు. ఉదయించిన ఆ నక్షత్రానికి దేవతకు సంబంధం ఏమిటో తెలియాలి. ఈ సంబంధాన్ని ఎవరు కల్పిస్తారు, ఎవరు నిర్ణయిస్తారు, ఎవరు ఆమోదిస్తారు? పురాణకర్తలైన మతాధిపతుల, వారి అనుయాయుల? కానే కాదు. ఆ సంబంధాన్ని కేవలం ప్రకృతి నిర్ణయిస్తుంది. ఈ విషయానికి మన ప్రధాన దేవతామూర్తులన్నీ సాక్ష్యంగా నిలబడగలవు. అయినా అది ఆది పూజ్యుడైన గణపతే ఈ విషయంలో ముందు నిలబడి మన సందేహాలను తొలగించగలడు. ఎలాగంటారా? చూడండి, భాద్రపద శుద్ధ తదియ నాడు సూర్యోదయానికి ముందు త్రికోణాకారమైన నక్షత్ర పుంజం ఒకటి ఆకాశంలో ఉదయిస్తుంది. త్రికోణం అనేది ఎప్పుడు మాతృమూర్తి అయిన దేవికి సంకేతం. అందువల్ల ఆ రోజు గౌరీ వ్రతం అని ధర్మశాస్త్ర గ్రంథాలు వ్రాస్తాయి. దీన్ని ఆంధ్రులు సరిగా ఆచరించటం లేదు. కర్ణాటకలో గౌరీ హబ్బ అనే పేరుతో చాలా శ్రద్ధగా ఆచరిస్తున్నారు. హబ్బ అంటే పబ్బ, పబ్బ అంటే పండుగ. పండుగలు, పబ్బాలు అనే వాడుక ఇప్పటికీ తెలుగులో ఉంది. తెలుగు పదారంభంలో గల ప్రకారం కన్నడంలో సామాన్యంగా హకారంగా మారుతుంది. అందువల్లే మన పబ్బే వారి హబ్బ. భాద్రపద శుద్ధ చవితి. భాద్రపద శుద్ధ చవితి నాడు సూర్యోదయానికి ముందు ఆకాశంలో అడుగున చిన్న ఎరుకలాగాను, దానిపైన పెద్ద బాణ వంటి మధ్య భాగం గల ఆకారంలో లాగాను కనిపించే నక్షత్రాల గుంపులు 2 ఉదయిస్తాయి. ఈ దేవతనే ఎలుక వాహనం గల లంబోదర గణపతి దేవతగా వేదాలు, పురాణాలు నిర్ణయించాయి.
అంతేకాదు సామాన్యంగా భాద్రపద శుద్ధ చవితి నాటికి హస్త నక్షత్రం ఉంటుంది. అంటే ఆనాటి చంద్రుడు హస్త నక్షత్రంలో ఉంటాడు. నిజానికి హస్త నక్షత్రం అనేది ఒక గుంపే, ఒంటరి నక్షత్రం కాదు. హస్తం గలవాడు హస్తి, హస్తి అంటే ఏనుగు. కనుక ఆనాటి లంబోదర దేవత హస్తిముఖుడని వేదాలు నిర్వచించాయి. దాన్నే పురాణాలు అనువదించాయి. తిథులు నెలకు 30గా సాగుతూ ఉంటాయి. నక్షత్రాలు 27 మాత్రమే. కనుక ఈ 2 వృత్తాలు సమంగా సాగు. వాటి సమన్వయం కోసమే అధిక మాసాలు ఏర్పడ్డాయి. ఆ గణితం గోల ప్రస్తుతం మనకు వద్దు. భాద్రపద శుద్ధ చవితి నాటికి హస్త నక్షత్రం సరిగా ఆ తిథిలో లేకపోయినా దానికి దగ్గరలో మాత్రం ఉంటుంది. హస్త నక్షత్రం కలిసి వస్తే ఆ చవితి ప్రశస్తం అని మాత్రం ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతాయి. మొత్తం మీద తేలిందేమంటే భాద్రపద శుద్ధ చవితి నాడు సూర్యోదయ సమయానికి ఆకాశంలో ఎలుక గుంపు, బాణగుంపు, హస్తగుంపు నక్షత్రాలు ఉదయిస్తూ ఉంటాయి. కనుక మన అందాల బొజ్జ గణపతి ఏనుగు తొండంతో, ఎలుక వాహనంతో మన ఇళ్లల్లోకి ప్రవేశిస్తాడు. మనమంతా ఆ స్వామిని తొండమునేక దంతమును, తోరపు బొజ్జయు వామహస్తమున్, మెండుగ మ్రోయు గజ్జలును, మెల్లని చూపులు మందహాసమున్, కుండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జవై ఇండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్ అని వేడుకుంటూ ఉంటాం. ఇదే వినాయక చవితి. ఇక భాద్రపద శుద్ధ పంచమి నాటి ఉదయానికి ఆకాశంలో సప్తర్షి నక్షత్రాలు ఉదయిస్తూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నక్షత్రాల గుంపే. అందువల్లే ఆ రోజు ఋషి పంచమి వ్రతం, దీన్ని ఆంధ్రుల్లో కొద్దిమందే ఆచరిస్తున్నారు. కర్ణాటకలో విస్తారంగా ఆచరిస్తున్నారు. పుత్ర గణపతి వ్రతం భాద్రపద శుద్ధ చవితి నుంచి 180 డిగ్రీలు అంటే 180 రోజులు అంటే 6 నెలలు గడిచేసరికి పాల్గొన శుద్ధ చవితి వస్తుంది. ఆనాటికి ఇందాకటి గణపతి నక్షత్ర సమూహం సూర్యాస్తమయం కాగానే ఉదయిస్తుంది. వేదంలో చెప్పిన సూత్రం ప్రకారం ఆనాడు కూడా పూజ్య దేవత గణపతే. అందుకే ధర్మశాస్త్రకారులు ఆనాడు పుత్ర గణపతి వ్రతం అన్నారు. దాన్ని ఈనాడు మనం సరిగ్గా ఆచరించటం లేదు. అది నక్షత్రాల తప్పు కాదు, ధర్మశాస్త్రాల తప్పు కాదు కదా. ఈ విధంగా గణపతి రూపం కానీ గణపతి పర్వం కానీ ఎవరి సొంత కల్పనలు కావని, అది ప్రకృతి ఏర్పరిచిన సృష్టి రహస్యమని, దాన్ని తత్వమయ దృష్టిలతో దర్శించిన మన మహర్షులు మనకు దాన్ని ప్రతిరూపంలో అందించారని అర్థం చేసుకున్నాం. గణేశ లీల ఖగోళ ఖేళ. ఇక గణేశ జీవిత చరిత్రగా చెప్పబడే ప్రధాన ఘట్టాలన్నీ కూడా ఖగోళంలో నక్షత్రలోక దృశ్యాల వర్ణనలేననే విషయం తెలుసుకోవలసి ఉంది. ఈ విషయాలను పూజ్యులైన గుబ్బూరి వెంకటానంద రాఘవరావు గారు, విస్సా అప్పారావు గారు, తిరుమల రామచంద్ర గారు, సురవరం ప్రతాపరెడ్డి గారు మొదలైన పెద్దలు తమ గ్రంథాలలో చక్కగా వివరించారు. ఈ విషయంలో గుబ్బూరి వారు అనేక గ్రంథాలు వ్రాసి ఉన్నారు. వారిలో ఈ వివరాలు ఎక్కువగా ఉన్నాయి. సంగ్రహంగా ఒకటి మాత్రం చెప్పుకుందాం. నీలాపనిందలు రాకుండా ఉండటం కోసం వినాయక చవితి నాడు శమంతోపాఖ్యానం వినాలని చాలా పురాణాల్లో ఉంది. స్కంద పురాణంలో ఆ సందర్భంగా ఒక సారాంశ శ్లోకం ఉంది. సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః సుకుమారక మా రోదీహి తవ హేష శమంతకః. కథాపరంగా చూస్తే అడవిలో ఉండే సింహం అనగా సత్రాజిత్ తమ్ముడైన ప్రసేనుని చంపింది. ఆ సింహాన్ని జాంబవంతుడు సంహరించాడు. ఓ పసివాడా ఎడవకు, సూర్యదేవుడి ప్రసాదం వల్ల లభించిన ఈ శమంతకమణి ఇక నీదే అని శ్లోకానికి అర్థం. ఇక ఖగోళపరంగా చూద్దాం. భాద్రపదం అనేది చాంద్రమాన మాసం. సౌరమానంలో చూస్తే అది సింహమాసం. అంటే సూర్యుడు సింహరాశిలో ఉన్నాడు. బంగారు కిరణాలను వెదజల్లే సూర్యుడే నిత్యము బంగారాన్ని పండించే శమంతకమని
ప్రసేనుడు అంటే ఉగ్రంగా ఉండే గ్రీష్మకాలం, వాణ్ణి సింహరాశి సంహరించింది. అంటే గ్రీష్మకాలం పోయి సింహరాశి ప్రవేశించింది అన్నమాట. అదే సింహరాశిలో పంచమి నాటికి సప్తర్షి మండలం ప్రవేశించబోతోంది. సప్తర్షి మండలానికి నక్షత్ర శాస్త్ర పరిభాషలో భల్లూకమని పేరు. అంటే ఎలుక బంటి అని అర్థం. పశ్చిమ దేశీయులు కూడా ఈ నక్షత్ర సమూహాన్ని అదే అర్థంతో గ్రేట్ బేర్ అని పిలుస్తున్నారు. సింహం పంచమి నాటికి భల్లూకాస్త్రం కాబోతోంది కనుక ఆ విషయాన్ని జాంబవంతుడు అనగా భల్లూకం సింహాన్ని చంపడంగా కథలో చెప్పారు. దేవతలు, వారి మంత్రాలు, వేదాలలో దేవతలకు స్థూల రూప వర్ణన చేసిన ఘట్టాలు అక్కడక్కడ ఉన్నాయి. అయినా వేదాలలోని దేవతలు ప్రధానంగా మంత్రస్వరూపులు, అనగా వారిని ప్రతిపాదించే మంత్రమే వారి ముఖ్యమైన స్వరూపం. ఈ సిద్ధాంతం బయటకి అంత వైజ్ఞానికంగా కనిపించదు, కానీ లోతుగా పరిశీలిస్తే ఇదే నిజమైన వైజ్ఞానిక సత్యం. కొంచెం పరిశీలిద్దాం. ఒక గుర్రాన్ని చూస్తే గుర్రం అనే పదం గుర్తుకొస్తుంది, చూడనక్కర్లేదు. గుర్రం యొక్క ఆకారాన్ని మనసులో భావిస్తే గుర్రం అనే శబ్దం గుర్తుకు వస్తుంది. ఈ ఆకారానికి ఆ శబ్దానికి గల సంబంధం ఏమిటి? ప్రపంచ ప్రథమ భాషా శాస్త్రవేత్తగా ఇవాళ యావత్ ప్రపంచంలోనూ గుర్తింపు పొందిన పాణిని మహర్షి తన వ్యాస శిక్ష అనే గ్రంథంలో ఈ విషయాన్ని చర్చించాడు. ఆయన ఏమన్నాడంటే, ఆత్మా బుద్ధ్యా సమేత్యార్థాన్ మనోయుంక్తే వివక్షయ మనః కాయాగ్ని మహంతి స ప్రేరయతి మారుతం మారుతస్థూరసి చరన్ మంద్రం జనయతి స్వరం సోదీర్ణో మూర్ధ్నభి హతో వక్త్రమాపద్య మారుతః వర్ణాన్ జనయతే తేషాం విభాగః పంచదా స్మృతః. ఈ శరీరం ఒక శబ్దోత్పత్తి యంత్రం అనుకుంటే, అనగా ఒక టేప్ రికార్డర్ అనుకుంటే, దాని ఇగ్నిషన్ పాయింట్ మస్తిష్కంలో ఉంది, దాని మోటార్ వీలు మూలాధారంలో ఉంది, దాని టేప్ వీలు నాభి దగ్గర ఉంది, దాని హెడ్ నిజంగానే మన హెడ్లో మూర్ధ స్థానంలో ఉంది, దాని స్పీకర్ మన ముఖ భాగంలో ఉంది. ఈ ప్రిన్సిపల్ పాణిని మహర్షి తన పరిభాషలో ఎలా వివరిస్తున్నాడో చూద్దాం. ఆకారాన్ని ప్రత్యక్షంగా చూసినా లేక ఊహాత్మకంగా మనసులో భావించినా కూడా ఆ క్షణంలో మన మనస్సు గుర్రం యొక్క ఆకారంతో ముద్రితమై ఒక ప్రకంపనకు లోనవుతుంది. ఈ ప్రకంపన శరీరంలో ఉన్న శరీరాగ్నిని ఉత్తేజపరుస్తుంది. శరీరాగ్ని అనే వైదిక సాంకేతిక పదానికి ఈనాటి పరిభాషలో శారీరక విద్యుత్ తరంగాలు అని చెప్పుకోవాలి. ఈ అగ్ని శరీరంలో గల వాయువును వ్యాకోచింపజేస్తుంది. ఉష్ణోగ్రత పెరిగితే వాయు వ్యాకోచం సహజమే కదా. ఈ వాయువు సూక్ష్మ వాయువు కనుక దీనిలో కలిగే వ్యాకోచం క్రియారూపంగా మాత్రమే వ్యక్తమవుతుంది. వ్యాకోచాన్ని పొందిన శరీర వాయువు తనతో ముడిపడి ఉన్న ప్రాణశక్తిని స్పందింపజేస్తుంది. ఈ ప్రాణశక్తి మూలాధారంలో నిద్రితమై ఉంటుంది. ఇది వ్యాకోచిత వాయు ప్రేరితమై చలనం పొందగానే భావరూపంలో ఉన్న శారీరక విద్యుత్ తరంగాలు శబ్ద విద్యుత్ తరంగాలుగా పరివర్తన చెందుతాయి. మూలాధారంలో ప్రారంభమైన ఈ శబ్ద విద్యుత్ తరంగాలు హృదయ స్థానాన్ని చేరి అక్కడ సుడులు తిరుగుతాయి. ఆ హృదయంలో ఉన్న సంస్కారాలు ఆ సూక్ష్మ వాయువును ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే హృదయం అనేక పూర్వ కర్మార్జిత సంస్కారాలకు స్థానం కదా. ఆ సంస్కారాల ప్రభావం వల్ల అక్కడి శబ్ద విద్యుత్ తరంగాలు ఒక మంద్ర స్వరాన్ని జనింపజేస్తాయి. మారుత స్థూరసి చరణ్ మంద్రం జనయతి స్వరం. మంద్ర అంటే గంభీరం, అంటే బయటకు వినిపించనది అని ఒక అర్థం. సంగీతంలో నాదానికి మంద్ర, మధ్యమ, తారాస్థాయిలని 3 స్థాయిలు ఉన్నాయి. హృదయంలో పుట్టే స్వరానికి ఈ 2 లక్షణాలు ఉన్నాయి. అక్కడి నుంచి ఆ తరంగాలు పైకి ప్రయాణం చేసి శిరస్సును తాకి వెనక్కి
పరావర్తనం చెంది ముఖంలో ప్రవేశిస్తాయి. ఆ సమయానికి శరీర వాయువు కూడా ఆ ప్రాంతానికి చేరుకొని ఉంటుంది. అక్కడ ఈ రెండు సమ్మిళితమై నోటి అంతర్భాగంలో వివిధ స్థానాలలో తాకిడి పొందుతాయి. తత్ఫలితంగా వివిధ వర్ణాల ధ్వనులను ఉద్భవింపచేస్తాయి. వ్యాస శిక్ష అనే గ్రంథంలో వ్యాస భగవానుడు చెప్పిన శబ్దోత్పత్తికి వెనుక గల వైజ్ఞానిక ప్రక్రియ ఇది. కాగా దేవత అనే భావాత్మక ద్రవ్యాన్ని ఒక భక్తుడు మనస్సులో భావన చేసినప్పుడు భావించబడిన ఆ పదార్థంలో గల శక్తి విశేషాన్ని బట్టి భావించే వ్యక్తి యొక్క మూలాధారంలో వివిధ శబ్ద విద్యుత్ తరంగాలు ఉత్పన్నమై అతని విశుద్ధ చక్రంలో ప్రస్ఫుట మంత్రాక్షరాలుగా వ్యక్తమవుతాయి. ఈ విధంగా చూచినప్పుడు భావించిన దేవతకు ఉద్భవించిన వర్ణ పరంపరకు అవినాభావ సంబంధం ఉన్నదని అర్థమవుతుంది. కనుక ఈ మంత్రాక్షరాలే ఆ దేవత యొక్క అసలైన ఆకారమని వేదాలు ప్రతిపాదిస్తున్నాయి. అయితే ఈ రకమైన మంత్రాక్షరమయమైన దేవతా స్వరూపాన్ని దర్శించటానికి యోగము చేత పరిశుద్ధమైన నిశ్చల హృదయం కావాలి. అలాంటి పవిత్ర హృదయం కలవారే మంత్రదృష్టులు. ఓం గం లం గ్లోం అలాంటి మంత్రదృష్టులు గణేశ తత్వాన్ని గురించి భావించినప్పుడు వారికి స్ఫురించిన ప్రథమ వర్ణం ఓంకారం. దీనిని వర్ణమాలలో ఓం అని వ్రాస్తారు. నోటితో పలికే ధ్వనికి రేఖారూపంగా ఇచ్చే సంకేతమే మన లిపి. ఈ లిపిని సంకేతంగా ఉంచే ప్రయత్నం దేవభాష అయిన సంస్కృత లిపిలో మాత్రమే జరిగింది. సంస్కృత వర్ణమాల ప్రకారం ప్రణవాన్ని ఓం అని వ్రాయాలి. కానీ ప్రణవానికి ప్రత్యేక సంకేతం ఓం అనే రేఖ. దీనిలో క్రింది అర్ధచంద్రాకారం గణపతి బొజ్జగాను, కుడి ప్రక్కన గల కొమ్ము ఏనుగు తొండంగాను రూపకల్పన కాగా గజాననుడి స్వరూపం మనకు లభిస్తోంది. మంత్రభ్రష్టులకు కనిపించిన మరో గణపతి బీజాక్షరం గం. దీనిని సంస్కృతంలో గం అని వ్రాస్తారు. ఇది ఏనుగు తొండానికి పక్కన ఒంటరి దంతం ఉన్నట్టు కనిపిస్తుంది. దీనివల్లే ఏకదంత గణపతి రూపం ఏర్పడింది. ఇక మరో బీజాక్షరం లం. ఇది మూలాధార చక్రం యొక్క బీజాక్షరం. దీనిని సంస్కృతంలో లం అని వ్రాస్తారు. ఇది పొట్టుగా లావుగా ఉండే రూపాన్ని గుర్తు చేస్తుంది. అందువల్లే గణపతికి వామనః అని పేరు వచ్చింది. ఇది సాక్షాత్తుగా గణపతి బీజాక్షరం కాకపోయినా గకార ఔకారములతో కలిసిన గ్లోం అనే రూపాన్ని పొంది గణపతి బీజాక్షరమవుతోంది. దీనిని సంస్కృతంలో గ్లోం అని వ్రాస్తారు. ఇది గణపతి యొక్క ఏనుగు తొండాన్ని, వామన రూపాన్ని, ఏకదంతాన్ని మాత్రమే కాక నెత్తి మీద గల రెండు గీతల వల్ల కిరీటాన్ని కూడా స్ఫురింపజేసి ఆయన యొక్క అధిపతిత్వాన్ని వ్యక్తం చేస్తోంది. అక్షరము, రంగు. ఈ విధంగా మంత్రద్రష్టలు ఏ వర్ణాలను తమ తపస్సమాధిలో దర్శించారో వాటికి అనుగుణమైన రూపమే ఈ దేవతకు ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. సంస్కృతంలో వర్ణం అనే పదానికి అక్షరమని, రంగని రెండు అర్థాలు ఉన్నాయి. ప్రతి దేవతకు వేరు వేరు బీజాక్షరాలు ఉన్నట్టే వేరువేరు కాంతి తరంగాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రూపం లేని దైవం రూపాన్ని స్వీకరించినప్పుడు రెండు రకాల రూపాలను స్వీకరిస్తాడు. ఒకటి చెవికి వినిపించే రూపం బీజాక్షరం, రెండు కంటికి కనిపించే రూపం తేజస్సు, ఇదే రంగు. ఆ అక్షరము ఈ రంగు కూడా కలిపి వర్ణం. తేజస్సు మరింత స్థూలమైతే అది కంటికి కనపడే ఆకారం. వర్ణం అనే పదం వల్ల వ్యక్తమయ్యే అక్షరం తేజస్సు రెండు ఒకే తత్వంలోంచి వ్యక్తం అవుతున్నాయి కనుక ఆ రెంటికి సహజంగానే సమన్వయం ఉంటుంది. మూలాధారంలో వ్యక్తమయ్యే గణపతి తత్వం పృథివీ తత్వానికి సన్నిహితం కనుక ఆయన వ్యక్తం చేసే జ్యోతిషు
రక్తవర్ణంగా ఉంటుంది. పృథివీ తత్వం ఎరుపు రంగుని యోగశాస్త్రంలో ప్రసిద్ధం. అందుకనే గణపతి రక్త చందన ప్రియుడు, రక్త పుష్ప ప్రియుడు. త్రికోణం అంతేకాక మూలాధారంలో ఉండే యంత్రం త్రికోణం. ప్రపంచంలో అతి తక్కువ బిందువులతో ఏర్పడగల యంత్రం త్రికోణం మాత్రమే. ఒకే బిందువు ఉంటే దానికి యంత్ర ఆకారమే లేదు. 2 బిందువులు ఉంటే ఒక సరళ రేఖ ఏర్పడుతుంది, కానీ దానితో అతుకులు పూర్తి అయిన యంత్రం ఏర్పడదు, క్లోజ్డ్ సర్క్యూట్ ఏర్పడదు. 3 విభిన్న బిందువులు ఉంటేనే యంత్రం అనేది ఆవిర్భవిస్తుంది. కాగా త్రికోణం అనేది సృష్టిలోని ప్రప్రథమ యంత్రం. సృష్టిలోని ప్రథమ దైవం, ప్రథమ పూజ్యుడు అయిన గణపతిని త్రికోణమే వ్యక్తం చేయగలదు. అందుకనే గణపతికి త్రికోణమే ప్రథమ సంకేతం. అంతేకాక ఒక త్రికోణం ఏర్పడిందంటే 2 కొలతలు, డైమెన్షన్స్ గల ఒక తలం అంటే ప్లేస్ ఏర్పడినట్లు లెక్క. ఆ తలంలో ఏర్పడే ఇతర యంత్రాలన్నింటికీ ఈ త్రికోణమే నిర్ణాయక అధికారాన్ని వహిస్తుంది. అంటే ఆ తలంలోని ఇతర యంత్రాలన్నిటికీ ఇది ఆదిపూజ్యమవుతుంది. అందుకే గణేశుడు ఆదిపూజ్యుడు. ఈ విధంగా పురాణాలలో వర్ణింపబడిన గణపతికి సంబంధించిన రూపాలన్నింటికీ వైజ్ఞానిక ప్రతిపాదికలు పరిశోధించిన కొద్దీ మనం దర్శించగలుగుతాం. ఏకవింశతి పత్ర పూజ. ఇక వరసిద్ధి వినాయక వ్రతంలో ఏకవింశతి పత్ర పూజకు చాలా ప్రముఖ స్థానం ఉంది. కనుక ఆ 21 మూలికా పత్రాలలోని వైద్య విశేషాలను ఆయుర్వేదానుసారంగా రేఖామాత్రంగా పరిచయం చేసుకుందాం. 1 మాచీపత్రం, అంటే దాని మాచీపత్రి. దీని ఆకులు వెన్నుల కషాయం వ్రణాలు, దద్దుర్లు, కుష్టులు, వాతాలు పోగొడుతుంది. మనసునకు వికాసం కలుగజేస్తుంది. ఈడ్పు రోగాలు, నరాల రోగాలు పోగొడుతుంది. వరుస జ్వరము, అగ్నిమాంద్యము, మూర్ఛ, అపస్మారము, ఋతుబద్ధములను నివారిస్తుంది. 2 బృహతీపత్రం, నేల మూలక. దీనిలో పసుపు, తెలుపు, నలుపు కాయలు గల జాతులున్నాయి. తెల్లది శ్రేష్టం. దీని సమూల కషాయం కానీ చూర్ణం కానీ కారం చేదుగా ఉంటుంది. జఠర దీప్తిని ఇస్తుంది. త్రిదోషములను హరిస్తుంది. శ్లేష్మము, దగ్గు, జ్వరము, హృద్రోగము, ఆమదోషము, మలబద్ధకములను హరిస్తుంది. 3 బిల్వపత్రం, బిల్వం మారేడు. దీని ఆకురసము లేక కషాయము చలువ, మేహశాంతి, పైత్యశాంతి చేస్తుంది. జఠర దీప్తిని ఇస్తుంది. అగ్నిమాంద్యము, విచారపు పిచ్చి, అజీర్ణపు పిచ్చి, పాపము, మూత్ర కృత్యములను హరిస్తుంది. గుండెదడ, విరేచన బద్ధములను పోగొడుతుంది. వేరు గంధము సర్పవిషాన్ని హరిస్తుంది. ఆకు కషాయము ఉబ్బసాన్ని, వమనాన్ని అణుస్తుంది. పువ్వులు నీళ్లలో ఊరబెట్టి కాచి తీసిన అరకు విషాన్ని, కలరా మొదలైన అంటువ్యాధులను పోగొడుతుంది. 4 దూర్వాయుగము అనగా గరిక. దీని వేళ్ల రసము లేక కషాయము చలువ చేస్తుంది. విసర్పి, రక్తదోషము, విదాహము, క్రిమిరోగము, మూత్రదోషము, పైత్యము, కఫము, తాపములను పోగొడుతుంది. 5 దత్తూరపత్రం అనగా ఉమ్మెత్త. దీని ఆకు, కాయ మొదలైనవి వగరు, చేదు, తీపి రుచులుగా ఉంటాయి. మత్తు, పైత్యము కాక చేస్తాయి. కుష్ఠరోగము, వ్రణము, దురదలను పోగొడుతుంది. దీని సమూలమును ఎండించి ముక్కలు ముక్కలుగా కొట్టి పొగ పీల్చుకుంటే ఉబ్బస దగ్గు అంటే ఆస్మా తగ్గుతుంది. దీని ఆకులను కాచిన ఆముదంలో వేసి వదిలించి 2-3 పొరలుగా కొత్తగా లేచిన గడ్డలపై వేస్తే అవి శీఘ్రంగా హరించిపోతాయి. 6 బదరీపత్రం అనగా రేగు ఆకు. దీని చెక్క రసము లేదా కషాయము వగరుగా ఉంటుంది. కాక చేస్తుంది, బలమిస్తుంది. వాతము, అతిసారము, రక్తదోషములను హరిస్తుంది. దీని ఆకును
నీళ్లతో దంచి కబ్బతో చిలికి అందులో వచ్చిన నురుగును పూస్తే కాళ్ళు చేతుల మంటలు హరిస్తాయి. 7 అపామార్గ పత్రం ఉత్తరేణి. దీని సమూల రసము లేక కషాయము వెగటుగా చేదుగా ఉంటుంది. గురదాల అనగా కిడ్నీస్ పైన పనిచేస్తుంది. త్రిదోషాలను జిహ్వదోషము, పైత్యము, కఫము, ఉబ్బు, రక్తమూలము, శూల, పొక్కులు, గజ్జి, కుష్టు వీనిని జీవిస్తుంది. మూత్రమును కలిగిస్తుంది. దీని విత్తులను నీళ్ళలో నీరు గాని చూర్ణం చేసి గాని నీళ్ళతో గాని ఇచ్చిన వెర్రి కుక్క విషసంధి, సర్ప విషము, నేత్ర రోగములు, చర్మ రోగములు పోతాయి. దీని పూత వెన్నులను కొద్దిగా పంచదార వేసి నూరి మాత్రలుగా చేసి వెర్రి కుక్క కరిచిన వారికి ఇస్తే దాని విషము హరిస్తుంది. 8 తులసి పత్రం తులసి దళములు. దీని ఆకు రసము లేక కషాయము కొంచెం చేదుగా కారముగా ఉంటుంది. ఉష్ణము చేస్తుంది. జ్వరమును, కఫవాతములను, శ్లేష్మము, దగ్గు, పెను రోగమును పోగొడుతుంది. రుచి పుట్టిస్తుంది. బుద్ధిని పెంచుతుంది. జఠరదీప్తినిస్తుంది. తులసిని దొడ్లల్లో వేసి పెంచితే దాని గాలి వలన విసూచి మొదలగు అంటువ్యాధులు నివారించబడతాయి. చూతపత్రం మామిడి ఆకు. పచ్చి మామిడాకు చుట్టి చివర పంటితో కొరికి దానితో దంతధావనం చేస్తే నోరు శుభ్రముగా మనోహరముగా ఉంటుంది. దంతములకు చిగుళ్లకు బలము చేస్తుంది. మామిడాకుల కషాయము పుక్కిలిస్తే దంత రోగాలు, చిగుళ్ల వాపు, నొప్పులు, నోటిపూర్త నెమ్మదిస్తుంది. మామిడాకు విస్తరిలో భోజనము రుచి పుట్టిస్తుంది. సమస్త దోషాలను, పిత్త రోగాలను హరిస్తుంది. మేహకారక మంటలను, రక్తాతిసారములను జయిస్తుంది. 10 కరవీర పత్రం గన్నేరు. దీని వేరు లేక మ్రాను చెక్క నూరి కడితే గడ్డలు, కంతులు హరిస్తాయి. దీని మ్రాను చెక్క లేక వేరు చెక్క లేక ఆకులు నూరి నూనెలో వేసి కాచి పూస్తే కుష్టు, దద్దుర్లు, దురదలు, జంతు విషము హరిస్తుంది. మోతాదు ఎక్కువైతే ఇది విషమే. 11 విష్ణుక్రాంత పత్రం విష్ణుక్రాంతం. ఇది సన్నని ఆకులు గల నేల మీద పాకే చిన్న తీగ. దీని కషాయం పైత్య, కఫ జ్వరాలను, పురాణ అంతర్గత జ్వరాలను, ఉబ్బును పోగొడుతుంది. మూత్ర విరేచనాలను ఆపు చేస్తుంది. దీని ఎండించిన ఆకుల పొగ పుచ్చుకుంటే ఒగర్పు గల దగ్గు, బ్రోంకైటిస్, ఉబ్బసపు దగ్గు, ఆస్త్మా నిమ్మళిస్తాయి. 12 దాడిమి పత్రం దానిమ్మాకు. దీని ఆకు రసము లేక లేత కాయల రసము గ్రహణిని, రక్తగ్రహణిని, నీళ్ల విరేచనాలను కట్టిస్తుంది. పుక్కిలించిన నోటిపోత నిమ్మళిస్తుంది. వేరు చెక్క కషాయము క్రిమిని, ఏలిక పామును, నాడా పామును చంపుతుంది. లేత ఆకుల రసం 3-4 చుక్కలు ముక్కులో పోసిన ముక్కు వెంట రక్తము పడుట కడుతుంది. దానిమ్మకాయలపై చర్మము పచ్చిది కాని, ఎండించినది కాని, రసము కాని, అరుచి, గుల్మము, శూల, ప్రమేహము, అతిసారము, రక్తము పడు మూలవ్యాధి విదాహములను అణచివేస్తుంది. 13 దేవదారు పత్రం దేవదారు ఆకు. ఇది ఒక చిన్న చెట్టు. దీని ఆకులు గోరింటాకుల వలె చిన్నవిగా ఉంటాయి. దీని చెక్క ఆకు రసము లేక కషాయము చేదుగా ఉంటుంది. శీత పైత్య జ్వరము, శ్లేష్మ వాతము, ఆమదోషము క్రిమిని పోగొడుతుంది. ప్రమేహము, కుసుమ రోగాలను జయిస్తుంది. దీని లేత ఆకులు, చిగుళ్ళు, చలువ, మేహశాంతి చేస్తాయి. వీనిని నలగగొట్టి నూనెలో వేసి కాచి తల అంటుకొనిన కళ్ళకు చలువ చేస్తుంది. 14 మరువక పత్రం మరువము. ఇది మంచి సువాసన గల మొక్క. సువాసన కొరకు స్త్రీలు శిరస్సును ధరిస్తారు. మనస్సుకు సంతోషమును, ఆనందమును కలుగజేస్తుంది. దీని సమూలపు రసము లేక కషాయము వగరుగా, చేదుగా ఉంటుంది. వేడి చేస్తుంది. పైత్యము, శ్లేష్మము, విషము, మేహము, కార్మ్య రోగము, క్షయరోగములను పోగొడుతుంది. పైత్య, భ్రమ, దాహము, తాపములను అణుస్తుంది. దీనిని తైలములో వేసి కాచి వాడిన సువాసన కలిగి మెదడుకు చలువ, వెంట్రుకలను వృద్ధి చేస్తుంది. 15 సింధువార పత్రం వావిలాకు.
దీని వేరు కషాయము చేదు వగరుగా ఉంటుంది. ఇది వరుస జ్వరము, దోష జ్వరము, క్రిమి రోగము, ఉబ్బు రోగాలను జయిస్తుంది. దీని పచ్చి ఆకులను వెచ్చ చేసి కట్టిన వాత నొప్పులు, ఇరుకు నొప్పులు, కీళ్ల నొప్పులు, వాపు, సగరోగములను హరిస్తాయి. దీని ఆకురసము చెవిలో పోసిన కర్ణ రోగాలు హరిస్తాయి. దీని ఎండిన ఆకుల పొగ పీల్చుకొనిన దగ్గు, తలనొప్పి నిమ్మళిస్తాయి. 16 జాతీపత్రం, జాజి ఆకు. దీని వేరు కషాయము లేక ఆకురసము చేదుగా వెగటుగా ఉంటుంది. వాత పైత్యము, కఫము, రక్త కఫము, ముఖరోగము, దంతరోగము, శిరోరోగాలను హరిస్తుంది. వ్రణాలకు దీని ఆకు నూరి కట్టుకట్టిన నయమవుతాయి. దీని వేరు చూర్ణముతో పండ్లు తోమిన దంతరోగాలు హరిస్తాయి. 17 గణకీ పత్రం, గణిక అంటే అడవి మల్ల. దీని వేరు విరేచన బద్ధమును హరిస్తుంది, చలువ చేస్తుంది. సంగ్రహణి రోగము, కఫవాతము, దాహము, రక్త పైత్యములను శమింపజేస్తుంది. 18 శమీపత్రం, జమ్మిపత్రి. దీని ఆకు లేక చెక్క రసము లేక కషాయము వెగటుగా కారముగా ఉంటుంది. వేడి చేస్తుంది, వెంట్రుకలు ఊడజేస్తుంది. శ్వాస, కుష్టు, మూలవ్యాధి, కఫములను హరిస్తుంది. దీని చెక్క దంతరోగాలను పోగొడుతుంది. 19 అశ్వత్థ పత్రం అనగా రావిపత్రి. దీని చెక్క రసము లేక కషాయము వగరు, తీపి, చేదు రుచులు కలిగి ఉండును. జ్వరమును, మేహమును హరిస్తుంది. నోటి రసపు పట్టును, నోటి పూతను శమింపచేస్తుంది. దీని ఆకులు విస్తరిగా కుట్టి దానిలో భోజనం చేసిన దంతములకు బలము, విరేచన బద్ధము చేయును. రావి చెక్క కాల్చిన బూడిద నుండి తీసిన క్షారము, శూల, అగ్నిమాంద్యము, గుల్మము, బల్లలు హరిస్తుంది. 20 అర్జున పత్రం, మద్ది ఆకు. దీని మ్రాను చెక్క చూర్ణము లేక కషాయము చలువ, మేహశాంతి చేస్తుంది. వ్రణాలు, విదాహము, గుందప హృద్రోగము, జ్వరము, నోటిపూత, పుండులను పోగొడుతుంది. లేత ఆకురసము చెవిలో పిండిన చెవి నొప్పి హరిస్తుంది. ఆకురసము పూసిన ఆమవాతపు నొప్పులు హరిస్తాయి. దీని ఆకుల భస్మము మానని మొండి వ్రణాలను మానేటట్లు చేస్తుంది. చెక్క భస్మమును తాంబూలములో సున్నముగాను మారుగా వాడిన కఫమును, గుల్మమును హరిస్తుంది. 21 అర్కపత్రం, జిల్లేడాకు. దీని వేరు చెక్క చూర్ణము లేక కషాయము చేదుగా వెగటుగా ఉంటుంది. మిక్కిలి ఉష్ణము చేస్తుంది. త్రిదోషాలు, వ్రణాలు, సవాయి రోగము, పొక్కులు, దురదలు, చర్మరోగాలు, కుష్ఠువాతము, గుల్మము, పక్షవాతము, మూర్ఛ, పాము, తేలు, విషము, వాత నొప్పులు, జీర్ణ జ్వరము, క్షయ మొదలైన వాటిని హరిస్తుంది. నాడా పాములను అనగా టేప్ వామ్స్ చంపుతుంది. పాము కరచిన వెంటనే 2-3 జిల్లేడాకులు నమిలి మిరింగినను దీని వేరు నీళ్ళల్లో అరగదీసిన గంధము కరిచిన చోట పూసి కలికము వేసి సుమారు తులమెత్తుగల గంధము లోపలికిస్తే విషహరమవుతుంది. వరసిద్ధి వినాయక వ్రతంలో ఉపయోగించే 21 పత్రాల భౌతిక గుణాల గురించి ఇప్పుడు కొంచెం పరిచయం చేసుకున్నాం. ఈ మూలికలకు గల ఆధ్యాత్మిక లక్షణాలను గ్రహించాలంటే మనం యోగశాస్త్రంలోకి, తంత్రశాస్త్రంలోకి వెళ్ళవలసి ఉంటుంది. అదీకాక వీటి గురించి కూడా వివరించవలసి ఉంటుంది. గ్రంథ విస్తర భయం చేత ఈ విషయాలలోకి పోవటం లేదు.